వారం రోజుల్లో 5వ విడత రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయి. 4 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయబోతుంది ప్రభుత్వం. ఇక దాదాపు ఇప్పటికే 9 లక్షల మందికి పైగా 4 ఎకరాల లోపు రైతులున్నట్టుగా ప్రభుత్వం గుర్తించి దానికి సంబంధించిన జాబితాను కూడా సిద్ధం చేసింది. మరోవైపు 1,20,000 వరకు సాగుకు పనికిరాని సర్వే నంబర్లను గుర్తించి వాటన్నిటి కూడా బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా 5వ విడత రైతు భరోసాను సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. మరోవైపు 5 ఎకరాల రైతు కూడా ఈ నెలాఖరులోగా ఇక రైతు భరోసా డబ్బులు జమ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో వారం రోజుల్లో అయితే 5వ విడత రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయి. దీంతో రైతన్నలకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది రేవంత్ సర్కార్. రైట్, మా కొలీగ్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, 4 ఎకరాల రైతులకు అంటే 4 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు ఎప్పట్లోగా అందబోతున్నాయి? రామ్దాస్, రైతు భరోసా మీద రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అప్డేట్, ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే పథకాన్ని 4 విడతల్లో మొత్తం 3 ఎకరాలు ఉన్న రైతులకైతే వర్తింపజేసింది. ఇప్పటి వరకు మరో వారం రోజులలో 4 ఎకరాలు ఉన్న రైతులకు అందించేందుకు ప్లాన్ చేస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ఎవరెవరు ఈ రైతు భరోసా కింద అర్హులనే రైతుల జాబితాను అయితే తయారు చేసింది. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో వేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా అదే విధంగా చేశారు. సాగు యోగ్యం కాని భూములను సర్వే నెంబర్లను 1,50,000 ఎకరాలు దాదాపు బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాటికి రైతు భరోసా నిలిపివేసి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా వేసేలాగా అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రంలో మొత్తం 1,50,000 ఎకరాల భూమి సాగులో ఉంది. అందులో వ్యవసాయానికి అనువుగా లేని భూమి 3 లక్షల ఎకరాలుగా అధికారులు డిసైడ్ చేశారు. అయితే 1,48,00,000 ఎకరాలకు పెట్టుబడి సాయం పంపిణీ చేసే ఆలోచనలు 4 దఫాలుగా రైతు భరోసా అయితే విడుదల చేశారు. ఇప్పటి వరకు 44,82,265 మందికి రైతులకు రైతు భరోసా వారి ఖాతాల్లో జమ అయింది. 58,13,000 ఎకరాలకు ఇప్పటి వరకు 3,487 కోట్లు అయితే విడుదల చేశారు. జనవరి 27న రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామం చొప్పున 577 గ్రామాలను రైతు భరోసా కింద పైలట్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసి రైతు భరోసా నిధులు వేశారు. అయితే మొత్తం ఇప్పటి వరకు 4.5 లక్షలు అంటే మొత్తం ఇప్పటి వరకు 9,48,000 ఎకరాలకు 569 కోట్లు రెండో దశలో చేసిరు. తొలి దశలో మొత్తం 17,03,000 మంది రైతులకు రైతు భరోసా కింద వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. రెండో విడతలనేమో 13 లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడ్డాయి. మూడో విడతలో 10 లక్షల మంది రైతులకు పడ్డాయి. ఇప్పుడు 4 ఎకరాలు ఉన్న రైతులకు తాజాగా 4వ విడత విడుదల చేరున్నారు. మొత్తం 9 లక్షల మంది రైతులు ఈ 4వ జాబితాలో 4 ఎకరాలున్న రైతుల జాబితాలో 9,12,000 మంది రైతులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వీరికి 1,000 కోట్లు అవసరమయ్యే దిశగా ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రామ్దాస్, అయితే 5 ఎకరాలకు సంబంధించి కూడా ఇంకో అప్డేట్ ఉంది. ఇప్పుడు 4 ఎకరాలకు పూర్తయిన తర్వాత 5 ఎకరాలకు ఉన్న రైతులకు మార్చి 31లోగా ఇప్పుడు తాజాగా వీరికేమో ఈ వారం లోపు 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే ఈ నెల 31లోగా 5 ఎకరాలు ఉన్న రైతులకి రైతు భరోసా వేసే అవకాశం ఉంది. 50% మందికి 5 ఎకరాల వరకు డబ్బులు చేస్తే గనక రైతు భరోసా వేస్తే కనుక 50% మంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చినట్లుగా అవుతుంది. రామ్దాస్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. సో మొత్తం మీద 4 ఎకరాల లోపు రైతులకు మరో వారంలో 5వ విడత కింద రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. ఎకరాకు 6,000 చొప్పున ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇక 5 ఎకరాల లోపు రైతులకు కూడా సంబంధించి కూడా మరొక అప్డేట్ ఇస్తుంది. ఈ నెలాఖరులోగా 5 ఎకరాల లోపు రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయబోతుంది. సో మొత్తం మీద సాగుకు పనికిరాని 1,20,000 సర్వే నెంబర్లను అయితే బ్లాక్ లిస్టులో వేశారు. ఇక 9 లక్షల మందికి పైగా 4 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా వారంలోగా జమ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.